పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి సంధ్యారాణి ఇలాకాలో ఉద్రిక్తత ఏర్పడింది. పాచిపెంట ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు గిరిజనులు. వైసీపీ సానుభూతి పనులు ఉపాధి హామీ పనికి రావద్దంటూ గిరిజనులపై బెదిరింపులకు దిగారు టీడీపీ నాయకులు. ఇక అధికార పార్టీ నేతల ఒత్తిడితో తమకు ఉపాధి పోయిందంటూ గిరిజనులు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, గిరిజనులు తమకు ఉపాధి లేకుండా తమ పొట్ట కొట్టారంటూ కూడా ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, గిరిజనులు తమ ఉపాధిని లాక్కొని తమ పొట్ట కొట్టారంటూ కూడా ఎంపీడీఓ కార్యాలయం ముందల నిరసనలు వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు మనం చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మడి సంధ్యారాణి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మంత్రిగా వ్యవహరిస్తున్న ఆమె ఇలాకాలోనే సాలూరులోనే పాచిపెంటలోని ఈరోజు ఉపాధి హామీ పనులకి గిరిజనులు వెళ్తుంటే అధికార పార్టీ నాయకులు అడ్డగించి వెనక్కి పంపించిన సంఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది. అయితే మంత్రిగా ఆవిడ వ్యవహరిస్తున్న ఇదే పాచిపెంట మండలం సాలూరు నియోజకవర్గంలో ఇటువంటి చర్యలకు పాల్పడడం పట్ల అటుపక్క కార్మిక సంఘాలు కూడా ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీన్ని బట్టి చూస్తే అది ఒక్కసారిగా మనం దీన్ని పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఇది ప్రతి సంవత్సరం గత 6-7 సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నప్పటికీ ఈరోజు ఒక్కసారిగా లాపడం. ఇది కూడా పెద్దగడ్డ రిజర్వాయర్ జలాశయం ఆధ్వర్యంలో ఉన్న నిర్వాసితులకు చెందిన ఈ పనుల మీద ఈ ఉపాధి హామీ పథకంలో అక్కడ పనులు అయితే కేటాయించారు వాళ్ళకి, పెద్దగడ్డ జలాశయం నిర్వాసితులకి. అయితే ఈ నేపథ్యంలోనే మీరు ఒక రకంగా చూసుకుంటే ఏ పార్టీకి చెందిన వారు కూడా కాదు, మీరు ఒక రకంగా చూసుకుంటే నిర్వాసితులే. ఇటువంటి వారిని అంటే రమేష్, వీళ్ళు ఒక పార్టీకి చెందిన వారు అని చెప్పి కూడా వీళ్ళ దగ్గర నుంచి ఉపాధి హామీ పథకం వీళ్ళకి అమలు కాకుండా చేశారా ఏంటి? అయితే వీళ్ళు గతంలో చూసుకుంటే అక్కడ ఇరు పార్టీ నాయకులు ఉన్నారు, ఇరు పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మనం క్షేత్రస్థాయిలో అక్కడ పరిశీలించాలంటే పెద్దగడ్డ జలాశయం అనేది అక్కడ ఉంది. ఈ పెద్దగడ్డ జలాశయానికి చెందిన వారైతే అక్కడ ఇరు పార్టీ వాళ్ళు కూడా నిర్వాసితులనే చెప్పాలి. ఇరు పార్టీ వాళ్ళు నిర్వాసితులే. ఈ నిర్వాసితులకి అక్కడ పూర్తి హక్కు ఉంటుంది. ఇది సందర్భంగా నిర్వాసితులకి చూపించకుండా ఆ ప్రదేశంలోని ఉపాధి హామీ పనులు చేపడుతున్న సమయంలోని ఇది మా పార్టీ వారు కాదు అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు అయితే ఒత్తిడి తేవడం, దీని మీద అయితే వాళ్ళని అక్కడి నుంచి పంపించడం పట్ల అయితే ఒక పక్క పూర్తి స్థాయిలోని ప్రతిపక్ష పార్టీలు అయితే రాలేకపోయినప్పటికీ వాళ్ళ వాయిస్ వినిపించుకెళ్ళకపోయినప్పటికీ సిఐటి ఆధ్వర్యంలో అదే సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో కూడా నాయకులు తమ వంతు వాయిస్ వినిపించారు, వాళ్ళకి అండగా అక్కడ నిలబడ్డారు. రైట్, మరి ఈ అంశం మీద ఎవరైనా స్పందించడం జరిగిందా ఎంపీడీఓ కార్యాలయంలో వాళ్ళు? ఇప్పటి వరకు అయితే ఈ అంశం మీద అయితే పూర్తిగా ఎటువంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. దీనికి సంబంధించి వీళ్ళు ధర్నా చేయడం తప్ప ధర్నా చేసి వినతిపత్రం ఇచ్చారు, దీనికి సంబంధించి చర్యలు తీసుకోమని చెప్పారు. ఇది చూసుకుంటే ఒక రకంగా ఈ నిర్వాసితులకు సంబంధించిన ఉద్దేశంగానే ఉంది, కానీ పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేయాలి. దీని మీద మంత్రి గారు కూడా దృష్టి సారించాలి. ఇది ఏ పార్టీకి చెందింది కాదు, పెద్దగడ్డ జలాశయానికి సంబంధించిన నిర్వాసితులకు సంబంధించిన స్థలంలో జరుగుతుంది. ఇదంతా నిర్వాసితుల స్థలము. దీనికి సంబంధించి ఎటువంటి ఈ పార్టీలు కానీ చేయకూడదు. ఎందుకంటే నిర్వాసితులు అంటే ప్రతి ఒక్కరు అక్కడ పెద్దగడ్డ జలాశయం కోసం భూములు ఇచ్చిన వాళ్ళే, భూములు ఇచ్చిన రైతులు, అది ఏ పార్టీకి చెందినది అయినప్పటికీ. అయితే ఇటువంటి నేపథ్యంలో ఇది అధికార పార్టీలో ఉన్నప్పుడు అది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ ఇటు ఈ పార్టీ అధికారంలో రేపు ఉన్నప్పటికీ వీరిని అయితే అక్కడి నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తే పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే కార్మిక సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. రమేష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి సంధ్యారాణి ఇలాకాలో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం అయితే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గిరిజనులు వాళ్ళు పనులు చేసుకొని అప్పటికప్పుడు కూడా వచ్చినటువంటి డబ్బులతో వాళ్ళు జీవనాన్ని కలుపుతూ ఉంటారు. అలాంటిది వాళ్ళ విషయంలో కూడా ఉపాధిని తీసేస్తూ కూడా ఈ రకంగా కూడా ఒక పార్టీకి చెందిన వాళ్ళు అన్నట్లుగా కూడా ఈ రకమైన చర్యలకు వాళ్ళ మీద పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ఈ మేరకు కూడా ఎంపీడీఓ కార్యాలయం వద్దకు గిరిజనులు చేరుకోవడం జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో కూడా నిరసనలు తెలిపారు. ఇక వీళ్ళ విషయంలో మంత్రి సంధ్యారాణి ఒకసారి మన్యం జిల్లా మంత్రి సంధ్యారాణి కూడా వీళ్ళ విషయంలో కూడా జోక్యం చేసుకొని అసలు ఏం జరిగిందని తెలుసుకొని కూడా వీళ్ళ అంశంలో వీళ్ళకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలి.
మాట్లాడతాను వీడియో సక్రమంగా అమలు చేయాలి.